గాయ్స్ వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే నైట్ అంతా జర్నీ చేసి ఇప్పుడే లేచాం. రామేశ్వరంకి రీచ్ అయ్యాం. పమ్మన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాం. లుక్ ఎట్ ద వ్యూ గాయ్స్. ఎర్లీ వ్యూ పండ్రియా. మన గ్యాంగ్ ఇక్కడే నిలబడ్డది. మన గ్యాంగ్ హాయ్ చెప్పండి రా. రే చేసినాం. అట్లా మంచి వ్యూ ఉంది పమ్మన్ బ్రిడ్జ్ దగ్గర. అందరికి మన కార్ ఇదే. సో మొన్న కొత్తగా ఒక బ్రిడ్జ్ కట్టిరు కదా, అదే లిఫ్టింగ్ బ్రిడ్జ్. మన వంశీ వాళ్ళు చేసిన IoT ప్రాజెక్ట్ ఇదే అన్నమాట. ఫ్రెష్ అప్ అయ్యి రామేశ్వరం టెంపుల్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మన వాళ్ళందరూ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి రామేశ్వరం టెంపుల్కి స్టార్ట్ అయిపోయి టెంపుల్ చూసుకొని నెక్స్ట్ ఎట్రా ప్లాన్ మధుర వెళ్ళేసి టెంపుల్, అక్కడ కూడా ఒక టెంపుల్ దర్శనం చేసేసుకొని, సో ఇంకా నెక్స్ట్ ప్లానింగ్ ఏం ప్లాన్ చేసుకోలే. సో విల్ ప్లాన్ ఆఫ్టర్ రీచింగ్ కన్యాకుమారి. మాల్ గుమ్మ అయిపోయారు. మంచిగా టెంట్ వేసుకొని నిద్రపోయినాం. కార్లో ముగ్గురం వన్నాం. ఇంకా టెంట్ వేసుకొని ఇంకా అందరికీ గొంతులు వెళ్ళిపోయినాయి గాయస్. నిన్న అసలు అదేంటిదిరా మ్యాంగ్రూవ్ ఫారెస్టా, అక్కడ పోయినాక వాటరు గొంతు అసలు పని చేయట్లే గాయస్. అసలు సర్ది అంతా స్మెల్ గలీజ్ అంటే గలీజ్. ఏం లేదు బ్రో, మ్యాంగ్రూవ్ వెళ్ళకండి, వేస్ట్ అది. యాక్చువల్లీ నేను చెప్పిన నిన్నటి బ్లాగ్లో ఇంకా అది మేము అక్కడ ఉన్నాం కాబట్టి ఆ హైప్లో ఏదో అనుకున్నాం, కానీ ఏం లేదు గాయస్. ఆడ పోయింది అసలు ఆ స్మెల్కి. ఏమన్నా ఏం తీసుకుపోయారో ఏమో అని ఆ స్మెల్కి సర్ది మా వాడు రివ్యూ చెప్తాం అనుకుంటుండే పాండిచ్చేరి మీద. నిన్న ఒక ఇన్సిడెంట్ అయింది మా వాడికి, అయితే దాని మీద రివ్యూ చెప్తాం అనుకుంటున్నాడు. మరి పాండిచ్చేరి గురించి మొత్తం చెప్పు బ్రో, ఎట్లుండేను. అరే నిన్న మనం క్లిప్స్ యాడ్ చేయలే బ్రో, అది ఎడిటింగ్ చేసేసినాం, వీడియో అప్లోడ్ చేసేసినాం కదా. ఇప్పుడు ఈ బ్లాగ్ లో చెప్పు అసలు నిన్న ఏమైండే, నీకు ఎందుకు అట్లా అనిపించింది. పాండిచ్చేరి వచ్చేటోళ్ళు అందరికి చెప్తున్నా, రాకండి, ఇంకోసారి అస్సలు రాకండి. ఇక్కడ హాస్పిటాలిటీ ఎట్లుందంటే ఎవడరా అంటారు డైరెక్ట్. తమిళ రాని ఇక్కడ ఎవడు దేకడు. రోడ్లు ఏమో చిన్నగా ఉన్నాయి. ఒకవేళ వచ్చినా మీ ఓన్ వెహికల్స్ లో మాత్రం అస్సలు రాకండి. అసలు అంటే అసలు మీ నెంబర్ ప్లేట్ చూసే వీళ్ళు ఇక జడ్జ్ చేసేస్తారు. ఇక్కడ తెలుగు వాళ్ళు అంటే మరీ తీసి పడేస్తారు. మన తెలుగు వాళ్ళు వేరే వాళ్ళు వస్తే ఎట్లా చూసుకుంటాం మనం? నల్లి బొక్క పెట్టి మంచిగా చూసుకుంటాం. ఈడ చూసినావా రోడ్డు మధ్యలో ఉన్నాయో రోడ్లు చిన్నారా ఆయన అంటే ఎట్లరా? ఆడు లారా పేషెంట్ వాడు మధ్యలోనే ఎట్లా కూడా నవ్వుతుండ్రా వాడు. మళ్ళీ అంటే లోడ్ ఉంది భయ్యా, మేము దియ్యం భయ్యా అంట. అరే భయ్యా 2 నిమిషాలు దియ భయ్యా, మేము వెళ్ళిపోతాం అంటే నేను దియ్య భయ్యా, లోడ్ వేసేదాకా దియ్యని అంటారు. ఏం చేస్తాను చెప్పు. ఫుల్ అయిపో పాండిచ్చేరి. అదే చెప్పుకో, నేను పోతాడు ఇంకోసారి రాము. ఏమంటారా భరత్? లైఫ్ లో పాండిచ్చేరి పాండిచ్చేరి బాగుందన్న నాకు నా దగ్గర పంపించండి. పాండిచ్చేరి బాగుందంటారు చూడు, నా దగ్గర పంపించండి, నేను మాట్లాడుతూ ఉంటాడు. వేస్ట్ నిజం, అసలు వేస్ట్ రాకండి. సింపుల్ ఇంటూ పాండిచ్చేరి మనం ఓవరైపు అనిపించింది. అయితే ఏముందా అనిపించింది. సరే వచ్చినాం, చూద్దాం, అదే తెచ్చుకోవాలని అదే అనుకున్నాం. ఉన్న లోకల్స్ తోటి అయితే అందులో టార్చర్. అదే నిన్న గైస్ మేము బోట్ లో ఒక లోకల్ ని కలిసిండే. అట్లా వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా గాయస్, తెలుగు ఇంకా తమిళ్ ఒకటే మేము మంచి ట్రీట్ చేస్తామంటే నేనేమన్నా అవి మాటలు చెప్పకరా భయ్ అని చెప్పినా నేను. తెలంగాణకు వస్తే ఎట్లా మర్యాద చేస్తాం మనం, మన దగ్గరకు వచ్చిందంటే
అదే నిన్న నైట్ మాకు ఇంకో ఫ్యామిలీ కలిసి. Hey guys, welcome back. ధనుష్కోటికి ఇప్పుడే వచ్చినాము. అసలు క్రేజీ వ్యూ ఉంది గాయస్. ఇప్పుడే రామేశ్వరం వెళ్ళిండే, రామేశ్వరం దర్శనం అయిపోయింది. దర్శనం కాగానే మనం ఎట్లా వేసినాం, ఇప్పుడైతే ధనుష్కోటి అనుకున్నాం. ధనుష్కోటికి వచ్చేసాం. ధనుష్కోటికి కొంచెం ముందర ఒక వ్యూ పాయింట్ ఉంది. అసలు క్రేజీ ఉంది గాయస్. ఇక్కడ వాటర్ ఎంత మస్తు ఉందంటే అసలు బ్లూ సీ. ఇప్పుడు ఇన్ని పోయిన బీచెస్ లో ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ అంటే నేను చూసింది ఇదే. వైట్ వేవ్స్ కనబడుతున్నాయి ఫ్రెండ్స్, చూస్తాను. How is the view guys? And the view so beautiful. ఇట్లా ఆగకుండా వెళ్ళిపోయారు అట్లా. అసలు ఇంటలేరు మన వాళ్ళు. అయ్యో ఎంత గాలి వస్తుంది, ఇంటలేస్తుంది. రేటింగ్ అయిపోతుంది. ఇది అసలు క్రేజీ గాయ్స్ వ్యూ. అసలు పిచ్చి లేచిపోతుంది నాకు. ఇట్లాంటి వ్యూ కోసం నేను ఎన్ని రోజులు వెయిట్ చేసిన. ఎట్లుంది మామ చెప్పురా బాయ్. మొత్తం చామాడు ఏరియాస్ పైన అసలు ఒక్కటి గిడేదే లేదు. ఇట్లా దూకి ఇట్లా పట్టాలని ఉంది. అని అసలు క్రేజీ గాయ్స్. అసలు వేరే ఉంది వ్యూ. అసలు మస్తు ఉంది అంటే అసలు మీకు వ్యూ చూపిస్తా మళ్ళీ ఒకసారి క్లోజ్ లో కాదు ఇక్కడ అలలు ఎగురుతుంది. ఓకే, ఇక అసలు గ్రేట్ వ్యూస్ ముందర ఉంటాయి. నేను చూపిస్తా మీకు. గాయస్ ఇది చూడండి గాయస్ ఒక్కసారి. ఇప్పుడే జస్ట్ కాలు పడిపోయిండే నాకు అది అందులో. అసలు చూడండి, అగో మన మన భరత్ గారు చూడండి గాయస్. ఓ క్రేజీ రా క్రేజీ. ఎట్లుందిరా, ఎట్లుంది వ్యూ? మైండ్ బ్లోయింగ్. అసలు వ్యూ మాత్రం మైండ్ బ్లోయింగ్. వచ్చేసేయండి ఇక్కడికి. వ్యూ గాయస్. ఓ ఫక్, వాటర్ చూస్తున్నాయి ఈడ. అరే వాడి హెయిర్ స్టైల్ క్రేజీ ఉందిరా కోరాడిది. అరే ఈజీ హెయిర్ స్టైల్. కిప్పని గుద్దుతే బేస్ మనం రావాలి. అయిపోయింది గాయస్ బీచ్ వ్యూ. ఫోటోషూట్ ఉండే, ఫోటోషూట్ అయిపోయింది మాది. ఇప్పుడు బ్యాక్ టు ధనుష్కోటి. అక్కడ కొన్ని చూసుకుందాం అనుకుంటున్నాం. చూసుకోగానే మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయితే ఏమైంది? ఫోన్ లో ఫోటోలు ఎన్ని ఉన్నాయో ఒక ఫోటో 10 రూపాయలు ఇవ్వాలి. ఫోటో ఉండదు కదరా భయ్. ఫోన్ ఉన్నాయి మీ దగ్గర మంచి. చూడండి, మేమంటే గరీబులము, అట్లా తీసుకొచ్చుకుంటాము. నువ్వు లేవు మా దగ్గర. ఐడికెళ్ళి తెచ్చుకుంటాం చెప్పు.